ఎన్ని రెక్కల మామూలు చెప్పండి. ఎల్లుల్లి రెక్కలు ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజువి 3 ఉల్లిపాయలు తీసుకున్నారు. టమాటో వేసి జీలకర్ర వేస్తారా? ఇప్పుడు ఏం చేసుకోవాలి అత్తయ్యది? పేస్ట్ చేసుకొని చేప పౌడర్ వేసుకోవాలి. మెత్తగా అయితే బాగుంది, ఇలాగ గరగరలాడితే పేస్ట్ బాగుంది. అలాగైతే మెత్తగా ఉంటే పేస్ట్ అయిపోద్ది, బాగుంది. ఇలాగైతే బాగుంటుంది. ఆ నూనె అయింది అత్తయ్య, అందులో నువ్వుల నూనె. చూడండి మీకు 3 స్పూన్లు వేసాను. గోధుమ నూనె ఇంత గోధుమ నూనె అంటే నువ్వులు పండుతాయి. ఆ నూనె వేపాకు అన్ని నూనె సాడలుగా ముద్ద ముద్ద ఇప్పుడు ఆగేసి ఇది బాగా ఆగేసి చేతితో చేసిండు అసలు, చేతితో తీసేసి అన్నాను. దీనికా దేని కొంచెం అత్తయ్యది? ఓకే. బాగా వేగాలండి. చింతపండు ఎంత? ఇది ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత తీసుకోవాలా? రెండు సగం సరిపోద్ది అత్తయ్య అందుకు పోసుకొని వేసుకోకపోతే మళ్ళీ ఎంత వేసేసి ఉప్పు పసుపు వేసేస్తున్నాను. సరిపోద్ది అత్తయ్య, ఆడించండి పసుపు. ఆడించవా? కోల్డ్ కారమా? ఎన్ని స్పూన్లు వేస్తున్నారు అత్తయ్య కారం? ఎల్లుల్లిపాయలు గట్టిగా అడిసాను, గాలి తగలకుండా ఎడితే పురుగు పట్టదని అడిసేసాను గట్టిగా. ఫ్రీగుంటే మళ్ళీ పురుగు పట్టద్దు కదా, ఎక్కువ రోజులు ఉండదని. ఫ్రిడ్జ్లు మరి అట్లా ఫ్రిడ్జ్లు ఎందుకని గట్టిగా అడిసేసి ఉంచిస్తే ఇది అయిపోద్దని. చూడు కారం ఉంటుంది కూడా బాగా. సరిపోద్ది. ఇది ఇంట్లో ఆడించిన కారం అండి, అందుకే తక్కువ వేసాము, కొంచెం కారం ఎక్కువ ఉంటది అన్నమాట.
తను సారపోతే వేసుకోవచ్చు. వేసి మళ్ళీ ఏమనుకోవద్దు, కారం ఎక్కువ అయితే 2 కూరలు కారం ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు వేసుకుంది తెలుసు. చింతపండు పులుపు సమానంగా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు. చేపల పులుసుగా చింతపండు పులుపు ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు, సమానంగా ఉండాలి. అప్పుడు అది బాగుంటుంది, ఎక్కువైతే బాగోదు. సిమ్లో పెట్టండి, మాడిపోద్ది. వచ్చేస్తుంది. తేలికైనా ఉండకుండా అప్పుడు ముక్కలు మాట్లాడు బాగా అసలు మరగాలి అవుతుంది. మరగాలి, మరుగుతాయి కానీ బాగోదు. అందులో దించాలి, దించితే అప్పుడు నీళ్ళు వేసామా అది మరుగుతుందా, మరి 1 గంట పావు గంట అవనిచ్చి ఈ చేపలు ఇలా దించాలి. దించితే గుజ్జు గుడికి వక్కాడ కొత్తోడికి అది బాగుంటుంది. వేసి మూత పెట్టాలి. మూత పెడితే చాలు, అలా గుడ్డు కొడుతుంది, దగ్గరగా అయిపోతే చాలు ఉంటుంది కదా. కానీ మూతగా దాని మీద ఉందా ఇస్తాను. పులుపు మరి సరిపోయింది, చూస్తాను తీస్తాను. చూసారా అగల బింది మీద ఉంది మూత. చూసుకున్నా సరిపోదు, అలాగే మూత పెట్టేసి ఉడితే అదే అలా ఉంటుంది. మంచి పెద్దదా కావాలి. గడ్డి జరుగుతుంది, ఇది ఇలా దొరుకుతుంది కలపండి, ముక్కలు చిరుగుతుంది. చాలేదా? ఈ సాల్ట్ వేస్తారా? మనకు ఎందుకని పిల్లలు చాలా ముక్క అయితే ఉడికిపోయింది కదా. ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఆపేసారు. 5 నిమిషాల నుంచి ఆపితే సరిపోదు. తర్వాత వేస్తుందా వేసి కాదు, ముక్కలు కోసేది అలాగే వేస్తుంది. చూడండి మీరు ఎలా వండుతారు, అలా వండి అన్నట్టు. ఎప్పుడు ఏదో కొనలేదు కదా.
ఆహా, అందులో వేసేస్తారా? దీనిలాగే నత్తయ్య కొంచెం ఉల్లిపాయలు టమాటీలు అవి వేసేసి చాకుతో 3 ముక్కలు కోసేసి అందులో వేసేస్తే అయిపోతుంది. అది ఇగురులాగా వండుకోవచ్చు, దగ్గర పొడి పొడిగా ఎలాగైనా వండుకోవచ్చు, ఫ్రై లాగైనా ఎగిరిలాగా ఉంటుంది. ఇలాగా ఇలా వండాలి. చేపల కూర అయిపోయింది, దించేస్తాను. ఒకసారి వండి చూసుకోండి, ఎలా వచ్చిందని తిని చూడండి. మారా చుట్టూ టైస్ వేసుకోండి, తర్వాత ఉంటుంది. అలాగే చెప్తా.